సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడడానికి కాపు బలిజలు కూడా ఒక కారణమని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భావిస్తోందా? కాపు బలిజ సామాజిక వర్గాలకి వ్యతిరేకమనేటువంటి ముద్ర నుంచి బయటపడాలని ఇప్పుడు వైకాపా ప్రయత్నాలు చేస్తోందా? అందులో భాగంగానే ఇప్పుడు గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలను వైకాపా నాయకులు తగ్గించారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమిని చవిచూడడానికి కాపు బలిజలు కూడా ఒక కారణమని ఇప్పుడు వైకాపా భావిస్తుందని, అందులో భాగంగానే కాపులకి బలిజలకి వ్యతిరేకమైనటువంటి ముద్ర నుంచి బయటపడాలని ఇప్పుడు వైకాపా భావిస్తుందని, అందులో భాగంగానే గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత రాజకీయ విమర్శలు వైకాపా నాయకులు తగ్గించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? మొసలి, క్రొకడైల్, మొసలిని ఎప్పుడన్నా చూసావా? చూశాను. అది కన్నీళ్లు పెట్టుకోవడం చూసావా? అంటే మొసలి కన్నీళ్లు అంటారు చూసా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కమ్మాళ్ళ మీద ప్రేమ, మొన్న కూడా మధ్య గుంటూరులో మాట్లాడుతూ ఏ కమ్మాళ్ళంతా చంద్రబాబు పార్టీలోనే ఉండాలా అంటూ అతను వరుస పెట్టి కమ్మాళ్ళ లిస్ట్ ఏదో చదివాడు. ఏది వల్లభనేని వంశీ, లేకపోతే కొడాలి నాని, అసలు వీళ్ళే కమ్మాళ్ళు అన్నట్టుగా తలసల రఘురామ్ అన్ని కేసులు పెడతారా, అంత వేధిస్తారా, ఇదేంటా కమ్మాళ్ళ మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడు అనుకున్నాం. అంటే అదే మొసలి కన్నీళ్ళ. ఇప్పుడు మీరు అన్నారు ఏది కాపుళ్ళు. ఇప్పుడు కాపులు అసలు అతను గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. కాపు కార్పొరేషన్ చంద్రబాబు పెడితే, కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ అని పెట్టి దగ్గర దగ్గర ఒక 4,000 కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు పెట్టారు చంద్రబాబు 2014-19లో. అదే ఫస్ట్ టైం ప్రభుత్వం నుంచి కాపుకి కొద్దో గొప్ప ₹1 సాయం అందటం. అటు కాపు మహిళలు, ఇటు కాపు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. కాపు మహిళలకి స్వయం ఉపాధి రుణాలు వచ్చాయి. కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ అని పెడితే చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేశారు. అసలు డబ్బులు ఇవ్వకుండా 5 ఏళ్లలో నీకు 50 కోట్లు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఇప్పుడు కాపులపై మళ్ళా మొసలి కన్నీళ్ళ. ఏ కాపులైతే తనను ఓడించారో ఆ కాపుల ఓట్లు పొందే తాపత్రయమా? మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్, జనసేన గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని టార్గెట్ చేసిన విధానం. కారు టైర్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు. పదే పదే పవన్ కళ్యాణ్ని ఆ పెళ్ళాలు ఏదో 4 పెళ్ళిళ్ళనో ఏదో అన్నాడు. 4 పెళ్ళిళ్ళు అనేసరికి అతనికి తాడెత్తున లేచింది అతని కోపం. ఎవర్రా నా 4వ పెళ్ళాం, నువ్వే రానో ఏదో అన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి. అంటే గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, ఈ పెళ్ళాళ్ళ భాష, లేకపోతే ఈ వెంట్రుకలు పీక్కునే భాష, దానివల్లే ఓడిపోయాను అని గ్రహించాడా జగన్మోహన్ రెడ్డి? అందువల్లే కాపు ఓట్లకు దూరం అయ్యాను అని అతనిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం వచ్చిందా? అంటే పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కునే ప్రయత్నం ప్రారంభించాడా? ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అనిపిస్తోంది. ఓకే, కానీ అతను ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పశ్చాత్తాపడతాడా? చేసిన తప్పు దిద్దుకుంటాడా? అసలు ఆ నైజమే ఉందా? అతనికి ఆ గుణం ఉందా? ఇప్పుడు కాపులు ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని? ఇంకా భవిష్యత్తులో కాపు అనేవాడు జగన్ అసలు నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు సీఎంగా అతను ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత టార్గెట్ చేశాడు. అసలు వాళ్ళ బిల్లులన్నీ ఆపేశారు. అంటే ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గ వ్యతిరేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భారీగా ఒక ముద్ర పడిపోయింది. ఆ ముద్ర నుంచి బయటపడాలని ఇప్పుడు వైకాపా భావిస్తుందా? అందులో భాగంగానే ఇటు కాపులకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం తగ్గించారా, వ్యక్తిగతంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ? అంటే ఏం చెప్తారు సార్? అంటే వ్యతిరేక అనే పదం చాలా లైటర్ వేల్లో ఉంది. కమ్మ కాపు వ్యతిరేక పార్టీ కాదు.
జగన్ బాధిత వర్గాలవి. ఓకే. కమ్మ లేకపోతే కాపు, అసలు ఏ వర్గాన్ని ఆయన బాధించలేదు, ఒక ఈ 2 వర్గాలేనా? అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ అన్ని వర్గాల్ని బాధించాడు. వర్గాన్ని కూడా అందులో సమన్యాయం. ఓకే. ఏది అతను సామాజిక వర్గాన్ని వేటాడాడు, సొంత సామాజిక వర్గానికి దోచిపెట్టాడు, లేకపోతే ఒక 1000 పోస్టులు ఇచ్చాడు. ఇది నింద మోసింది ఆ సామాజిక వర్గం, అది వాస్తవం కాదు. ఓకే. ఎందుకంటే కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ సామాజిక వర్గంలో కూడా సజ్జల కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం, సాయిరెడ్డి కుటుంబం, ఇట్లా కొన్ని సెలెక్టెడ్ ఫ్యామిలీస్ని మాత్రమే బాగు చేశాడు. సుబ్బారెడ్డి కుటుంబం అంతే తప్ప సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదంటారు. వేధించాడు, బాధించాడు. అసలు నిజంగా ఆ సామాజిక వర్గానికి అతను ఒక మరి తలవంపులుగా మారాడు. అందుకే కదా సొంత సామాజిక వర్గాన్ని అతన్ని చీకొట్టింది. లేకపోతే నీకు మరి 6% ఓట్ల, 6% సీట్ల. ఇప్పుడు మనం ఎవరు బాధితులు? ఆ సామాజిక వర్గం. జగన్ సామాజిక వర్గాన్ని ఎలా వేటాడాడంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం పాపం చేశాడు? మీ నాన్న అంటే పాపం అతనికి పీకల దాకా ప్రేమ, మెడగోసుకుంటాడు. ఎంత వెంటాడాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని, నరకం చూపించాడు, అవమానించాడు. లేకపోతే ఆయన ఎవరు? మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అసలు ఏ కుటుంబం అది? మాగుంట శ్రీనివాసులు రెడ్డి నీకు అసలు సుబ్బరామరెడ్డి, ఎవరు పద్మావతి, పార్వతమ్మ ఎంపీలు, అసలు వాళ్ళు ఎప్పుడు జగన్ కళ్ళు తెరవక ముందే, రాజకీయంగా పుట్టక ముందే అది రాజకీయ కుటుంబం. అటు ప్రకాశం జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా, మాగుంట కుటుంబానికి ఉన్నంత పేరు ప్రతిష్ట తీవ్రంగా అవమానించాడు. అపాయింట్మెంట్ ఇవ్వటం కాదు, ఇతను పార్లమెంట్ మెట్లెక్కుతున్నాడు, ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కుతుంటే వాళ్ళు విష్ చేయటానికి ఎంపీలంతా ఉంటే మాగుంట శ్రీనివాసరెడ్డి నమస్కారం పెడితే కన్నెత్తి చూడల. అంత అసహ్యమా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అరే ప్రభాకర్ రెడ్డిని ఎంత టార్చర్ పెట్టారు. నిన్న చూసాక అసలు ప్రశాంత్ రెడ్డి మేడం అతనితో తిట్టించాడు. ఎవరితో? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనెవరు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా జగన్ బాధితులే కదా. ఇప్పుడు కాపులు మీరు అన్నారు వాళ్ళ ఇంట్రోలో, ఎవరు నమ్ముతారు ఇతను? కాపులు నమ్ముతారా? ఇప్పుడు ఇవాళ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, నీకు విజయనగరం దగ్గర నుంచి నీకు ప్రకాశం జిల్లా దాకా చూసుకో, ఎన్ని సీట్లు వచ్చాయి అతనికి? 4 సీట్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 2 సీట్లు, ప్రకాశం జిల్లాలో 2 సీట్లు. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఈ మొత్తం ఈ బెల్ట్లో నీకు 100 సీట్లలో అతనికి వచ్చింది 4 సీట్లు. అంటే అటు ఎన్ని వర్గాలను అతను బాధించాడు. ఇప్పుడు ఇవాళ కాపులంతా కూడా వైసీపీలో మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇది మన అభిప్రాయం కాదు. అటు ఆ తోట త్రిమూర్తులు కావచ్చు, లేకపోతే జక్కంపూడి ఆ కుటుంబం కావచ్చు, ఇప్పుడు గణేష్ జక్కంపూడి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయాడు. అందరూ ఎంతమంది ఇతనికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు కాపుల్లో. ఇప్పుడు కాపు కులంలో ఒక్క ఓటు కూడా జగన్కి పడే ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ప్రత్యామ్నాయ పార్టీల వైపు వెళ్తున్నారు. బీజేపీ వైపు వెళ్ళేవాళ్ళు బీజేపీ. కొత్తపల్లి సుబ్బారాయుడు ఎక్కడున్నాడు? అందరూ మనం చూసాం వరుస పెట్టి. అసలు ఇవాళ ఆమె కూడా మారుతుంది అంటున్నారు, పిఠాపురం వంగా గీత. అంటే ఏంటి? జగన్ను నమ్ముకుని ఇంకా భవిష్యత్తు లేదు అని నిర్ధారించుకున్న పరిస్థితుల్లో ఇతను కాపుల పైన కపట ప్రేమ, మొసలి కన్నీళ్లు కార్చినా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మీరన్నారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లేదండి అంటే గతంతో పోలిస్తే తగ్గించారు అనేటువంటి ఆ ప్రచారం, ఆ వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. నేను అది నిజమే అనుకున్నా. ఏది ఇదేంటి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతలేదు, పాపం తప్పు తెలుసుకున్నాడేమో అనుకుంటే నిన్న పేరుని నాని తిట్టి వదిలిపెట్టాడు. పేరుని నాని వీడియో మీరు చూశారు కదా, ఏమన్నాడు? ఏరా పీకే, సిగ్గు పెట్టలేదురా నీకు దేవుడు. ఎవరిని ఉద్దేశించి? పవన్ కళ్యాణ్ ఉద్దేశించి యారా పీకే, సిగ్గు పెట్టలేదురా నీకు దేవుడు అనే మాటలు పేరుని నానితో పలికిచ్చింది ఎవరు?
జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవన్నీ కూడా మౌత్ పీస్లే కదా. అంబటి రాంబాబు అని తిట్టాడు. అంటే ఇప్పటికైనా వీళ్ళల్లో తప్పు తెలుసుకున్నారు అంటే నాకు అదే నవ్వు వచ్చింది. తప్పు ఎలా తెలుసుకుంటారు? తప్పులు చేసేవాళ్ళు తప్పు తెలుసుకుంటారా? ఇవాళ ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదంటారు. జగన్మోహన్ రెడ్డి నేను అన్నావు, ఎలుక తోక నేను అనుకున్నా, నువ్వే అంటున్నావు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.